హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. చాలా 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 గ్యాప్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా అండి. ఇదైతే ఎగ్జిబిషన్ అండి, ఇండియా గేట్ థీమ్తో చేస్తున్నారు. ఎప్పుడు వచ్చేసి కరీంనగర్ డైరీ పక్కన పెడతారు, కానీ ఈసారి వేరే ప్లేస్లో పెట్టారనమాట, ఇంకో గ్రౌండ్లో. ఇది కూడా రామ్నగర్లోనే ఉంటుంది, వేరే గ్రౌండ్ అనమాట. టికెట్ ప్రైస్ 60 రూపీస్ అండి. సో మేము ముగ్గురం కాబట్టి 3 తీసుకున్నాం. దీని మీద వండర్ వరల్డ్ ఎగ్జిబిషన్ అని రాసింది. ఇది ఇండియా గేట్ సెట్టింగ్ వేశారు. ఇవి యాజ్ యూజువల్ ఎప్పుడు ఊగుతూనే ఉంటాయి స్టెప్స్, ఏంటో అర్థం కాదు. లోపలికి వెళ్ళాక ఇంక ఇట్లా చూడండి, సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఉన్నారనమాట. మొత్తం అవి ఉన్నాయి. ఈ బొమ్మలు ఏంటంటే మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఎర్లీగా వెళ్ళాం కదా, నైట్ అయితే ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది, లైటింగ్స్ అవి ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది. మేము వెళ్ళింది 5 o'clockకి, సో కొంచెం ఎండగానే ఉంది. ఇది చాలా లాంగ్ బ్యాక్ తీసిన వీడియో. ఈ ఎగ్జిబిషన్ తర్వాత ఇంకా 2 ఎగ్జిబిషన్స్ వచ్చాయి అన్నమాట కరీంనగర్లో. ఇంకా ఫస్ట్ ఆ బొమ్మలన్నీ చూడడం అయిపోయాక అక్కడ ఫొటోస్ అవి అట్లా దిగేసాము. సో ఇంకా ముందుకెళ్ళాక ఎప్పుడు ఎగ్జిబిషన్లో ఎలాగైతే స్టాల్స్ ఉంటాయో అలాగే ఉన్నాయండి. 2 sides స్టాల్స్ ఉంటాయి, గేమ్స్ ఆడేటివి, తర్వాత పిల్లలు ఎక్కేటివి అన్నీ ఉంటాయి ఎప్పుడు ఎగ్జిబిషన్లో అయినా. కానీ ఈసారి మంచిగా ఉన్నాయి అండి, చాలా కలెక్షన్ ఉంది. ఒక్కోసారి ఇన్ని ఉండవు స్టాల్స్, ఉన్నా కూడా లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాగుంది. వాచెస్ ఉన్నాయి, గాగుల్స్ ఉన్నాయి, చెప్పులు. ముందు వెళ్ళాం కాబట్టి ఇంత ఫ్రీగా ఉందండి, లేకపోతే చాలా జనం ఉంటారు. అసలు మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉంటుంది, అంత జనం వస్తారు. ఇందులో ఏ ఐటెం తీసుకున్నా 10 రూపీస్ అంట. ఇంకివి క్రాకరీ, మనకి కిచెన్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మోస్ట్లీ ప్లాస్టిక్వే ఉన్నాయి అందులో. అండ్ ఇక్కడ బెలూన్స్ పిల్లల కోసం. చూడండి, అమ్మాయిలకి, లేడీస్కి అందరికీ యూజ్ అయ్యేటి బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ రిబ్బన్స్ అవి ఉన్నాయి ఈ స్టాల్లో. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, పిల్లలు పెద్దలు అందరూ ఆడుకునేటివి ఉంటాయి ఇక్కడ. ఇందులో ఇది తీసుకున్న 50 రూపీస్. ఎంటర్టైన్మెంట్ గేమ్ జోన్ అని రాసింది. అండ్ ఇవి పిల్లలకి టాయ్స్ అన్నమాట. బయటతో కంపేర్ చేస్తే కొన్ని ఏమో ఎక్కువ రేటు ఉన్నాయి, కొన్ని తక్కువ రేటు ఉన్నాయి. చిన్న పిల్లలు ఆడుకునేది ఈ బాల్స్లో. దీనికి కూడా టికెట్ ఉంది. లోపలికి వెళ్ళాక ప్రతి దానికి టికెటే అండి. ఇంకా ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్. ఇంకా కాస్త ఒక 1 hour 2 hours లేట్ అంటే గడిచిన కొద్దీ జనం ఎక్కువ అవుతూ ఉంటారు. లైట్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి, అవి ఆన్ చేస్తారన్నమాట. అవి ఆన్ చేసాకే ఈ పిల్లలన్నీ ఎక్కి తిరిగేటివి ఉంటాయి కదా, కార్లు కానివ్వండి, అక్కడ ఉన్నాయి కదా వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ రంగుల రత్నం ఇవన్నీ. ఈసారి ఆటోస్ కూడా ఉన్నాయి చూడండి. ఎప్పుడు ఫ్లైట్స్, కార్స్ ఉంటాయి ఇట్లా రౌండ్ తిప్పే వాటికి, ఈసారి ఆటోస్ కూడా ఉన్నాయి. ఇంకా స్టాల్స్ ఏవి ఓపెన్ చేయలేదు, అంటే ఫుడ్ కోర్ట్స్ ఏవి ఓపెన్ చేయలేదు, ఒకటే ఓపెన్ ఉంది. కొందరు ఆల్రెడీ కూర్చున్నారు, కొందరు కొనుక్కొని తిన్నారు, కొందరు ఊరికే టైంపాస్ కూర్చున్నారు. ఎందుకంటే మళ్ళీ కూర్చోవడానికి వీలు అవ్వదన్నమాట. శ్రీహన్ అయితే ఇది ఒక్కటి ఎక్కాడండి, పడవ లాంటిది, కానీ పడవ కాదు. చూడండి లైటింగ్స్ వచ్చాక ఎంత బాగుందో. ఇంకా చీకటి అవుతుంది, ఎంత బాగుంటుంది. చాలామంది 8:30 తర్వాతే వస్తున్నారు. 10కి క్లోజు, 8:30 9 కూడా వస్తున్నారు చాలామంది. ఇప్పుడు చూడండి జనాలు ఎంతమంది వచ్చారో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు లైట్స్ అవి వచ్చాక చాలా బాగుంది కదా. దీన్ని ఏమంటారో నేమ్ అస్సలు గుర్తులేదు నాకు. ఇదైతే కంపల్సరీ ఎక్కుతాడు శ్రీహాన్ వెళ్ళిన ప్రతిసారి. దీంట్లో ఏం ఆనందం వస్తుందో నాకు అర్థం కాదు, కానీ ఎక్కకుండా ఇది మాత్రం కంపల్సరీ ఎక్కుతాడు. నెక్స్ట్ ఇది ఒక గేమ్ ఆడాడు అన్నమాట.
మనకి 6 బాల్స్ ఇస్తారు. అవి ఇట్లా నెంబర్స్ పడతాయి. ఏ నెంబర్లో పడితే నెంబర్లు కౌంట్ చేసి ఆ నెంబర్ మీదనే గిఫ్ట్ ఇస్తారన్నమాట. అందులో పెద్ద గిఫ్ట్లు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు అన్నీ చిన్నవే వస్తాయి. టీ జాలి, చెత్త చాట అలాంటివి వస్తాయి. ఇవైతే ఇంకా హెయిర్ క్లిప్స్ అండి, చాలా మంచి కలెక్షన్ ఉంది. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొందరు గన్తో షూట్ చేస్తున్నారు బెలూన్స్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. అది దానికి ఏం గిఫ్ట్ రాదు. జనం వచ్చాక చూడండి ఎంత అసలు నడవడానికి కూడా సరిగ్గా వీలు అవ్వట్లేదు, అంతమంది జనం ఉన్నారు. ఇవి ట్రేస్, ప్లాస్టిక్ డబ్బాలు అట్లాంటివి అన్నమాట. శ్రీహాన్ ఊరికే చూస్తున్నాడు, అది క్యాప్ గట్టి ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు, కానీ మేము తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ కాసేపు బెలూన్స్ వాటికో ఆడుకున్నాడు అన్నమాట. ఇవే అండి బొమ్మలు కదులుతాయి అని చెప్పా కదా స్టార్టింగ్లో, అప్పుడు లైటింగ్ లేదు కదా, ఇలా కదులుతూ ఉంటాయండి. చూడండి హ్యాండ్ మూమెంట్ ఉంది ఇక్కడ, హ్యాండ్ అండ్ హెడ్ మూమెంట్ ఉంది. సూపర్ మ్యాన్ కూడా హ్యాండ్స్ అండ్ హెడ్డే, స్పైడర్ మ్యాన్ కూడా అంతే. సో ఇలా అయిపోయిందన్నమాట ఎగ్జిబిషన్. బయటకు వచ్చేసాము. ఫస్ట్ చూపించాను కదా ఇది ఇక్కడ, ఇదన్నమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా జనం చూసారా, అప్పుడు ఎవ్వరు లేరు, ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడ ఇట్లా రౌండ్ మనం నిల్చుంటే తిరుగుతూ ఉంటుంది కదా, అట్లాంటిది పెట్టారు. దానికి కూడా టికెటే. మన ఫోనే అక్కడ పెట్టేసి తీస్తారన్నమాట వీడియో. ఇది పోయింది, అది పాడైపోయిందంట వాటర్ది, దాంతో ఏదో ఉంటుందంట వాటర్ ఫౌంటైన్ లాగా, కాకపోతే అది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఇక చూడండి రంగుల రాట్నం ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇండియా గేట్ చాలా కష్టపడి చేశారు, సెట్టింగ్ చాలా బాగుంది. లోపలైతే ఇంక ఇలా ఫుల్ సందడిగా ఉంది జనాలతో. ఇది ఎగ్జిట్ అన్నమాట, ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఎగ్జిట్ దగ్గర కిల్లీలు పెట్టారండి. ఇది వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎగ్జిట్లో నుంచి కూడా పంపిస్తున్నారు, అంటే ఎంట్రెన్స్ లాగా తీసుకుంటున్నారు. ఈ స్టాల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని. మనం బయటికి వచ్చేసాము. ఇక అప్పుడు లేవు, ఇప్పుడు చూడండి నేను ఆటోస్, వెహికల్స్ ఎన్ని ఉన్నాయో బయట, ఎన్ని పార్క్ చేసి ఉన్నాయో చూసారా. చాలా అంటే చాలామంది వచ్చారు. మళ్ళీ ఇక్కడ గేట్ దగ్గర కూడా బెలూన్స్ అమ్ముతున్నారు, చిన్నపిల్లలు కొనుక్కుంటారని చెప్పేసి. అంతే, ఇదే అండి ఎగ్జిబిషన్ లాగా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో మొత్తం చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.